మన సాంప్రదాయాలు వంటలకి స్వాగతం. మరి ఈరోజు మీ ముందుకు వచ్చాను. దీనికి ముందు ఒక వీడియో తీశాను. ఆ వీడియోలో నా జీవన విధానం అంతా చెప్పటం జరిగింది. నేను ఇంతకు ముందు పెట్టిన ఛానళ్ళ గురించి కూడా నేను చెప్పాను. మరి ఇప్పుడు ఈ ఛానల్ ఎందుకు పెట్టానో కూడా చెప్పాను. నేనేం చెప్తానో ఏం చేస్తానో కూడా చెప్పాను. ఆ ఒక్క వీడియో చూస్తే మొత్తం నా జీవన విధానం అంతా మీకు అర్థమవుతుంది. తర్వాత మరి ఈరోజు ఏం చెబుతాను అనుకుంటున్నారా? ఒక మంచి కథ చెబుతాను. మన జీవిత సమస్య కథ ఇలాగే ఉంటుంది ఎవరికైనా నాని. మరి ఎవరు పడేది ఇంతేనని ఈ కథ విన్న తర్వాత మీకు అర్థమవుతుందన్నమాట. మరి ఆడది తప్పు చెయ్యాలి అనుకుంటే మగవాడు స్నానం చేయడానికి వెళ్ళొచ్చే టైం చాలంట. గడప దాటి బయటికి వెళ్లకుండా కూడా తప్పు చేయగలదు. అది తెలుసుకుంటే మానవుడు మగాడిని అనేవాడు ఎవరైనా కూడా చాలా ఇదిగా ఉండగలుగుతాడు. చాలా నేను మనిషిని తెలుసుకోగలుగుతాడు. అది తెలుసుకోడండి. నేను మగాడిని అనే మూర్ఖత్వం ఉంటుంది. 60 ఏళ్ళు కాదు 70 ఏళ్ళు వయసు వచ్చినా కూడా మగాడు మూర్ఖత్వం అనేది అనగదు. ఎందుకంటే తను ఎప్పుడు మరి ఒక బలంగానే ఉంటాడు మగోడు. ఆడది ఎప్పుడు బలం అంటే అన్నిటికన్నా బలమైందే. మరి కని పెంచి వీళ్ళకి ఎప్పుడూ రెస్ట్ అనేది లేకుండా చేసి పెట్టి బలహీనురాలుగానే ఉంటుంది. మగోడు చేతిలో బలైపోతుంది. ప్రతి ఒక్క ఇంట్లో జరిగేదే. కొందరు గొప్పల కోసం తిప్పలు పడి గొప్ప చెప్పుకోవటం కోసం లేదు అంటారే తప్ప ఇది సమస్య అని ఎవరో ఇది ఎక్కి చెప్పుకోలేరు. ఎవరో ఎక్కడో ఉంటారు ఇంక బాధ భరాయించలేక. ప్రతి ఆడవారు ప్రతి ఇంట్లోని ఎంత వయసుతోటున్నా సమస్య అనేది ఎదుర్కొంటూ బ్రతికేవారేనండి. అయితే దీనికి ఒక ఉదాహరణ ఈ కథ చెబుతానండి. ఒక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారంట. పూర్వం ఎప్పుడో జరిగిందని మా పెద్దమ్మ గారు చెప్పేవారు అన్నమాట కథ. మా పెద్దమ్మలో మా పెదనాన్నలో నాన్నగారు అక్కడ మెలిగిన దాన్ని నేను. మరి పెద్దమ్మలో నలుగురు ఉన్నారనుకోండి. అందులో బాగా పెద్దమ్మని పెద్ది అంటారు. తర్వాత పెద్దమ్మని అన్నమ్మ అంటారు. తర్వాత పెద్దమ్మని అన్నయ్యమ్మ అంటారు. అలాగా పెద్దమ్మ అంటే నలుగురు ఎవరు పలుకుతారో తెలియదు కదా. అందుకు అన్నయ్యమ్మ, అన్నమ్మ, పెద్ది, పెద్దమ్మ అలా పిలుస్తారన్నమాట. మరి మా పెద్ది దగ్గర ఈ మెలిగాను నేను. ఆవిడ చాలా మరి ఒక దేవతామూర్తిలాగా ఉండేవారు. ఎవరు చెడు మాటలు వినేవారు కాదు. కథలో చేత్రాలో పొడుపు కథలో పాటలో నేర్పించేవారు. పెద్దవారి దగ్గర ఎలా మెలగాలో చెప్పేవారు. వారి దగ్గర మెలిగిన దాన్ని వారు చెప్పినవన్నీ నా బుర్ర నిండా బోళ్ళు ఉన్నాయి. సముద్రంలాగా ప్రవశిస్తూనే ఉంటాయి. నేను చిన్నప్పటి నుంచి నాకు పెళ్ళయిన 14 ఏటను పెళ్ళయి అత్తవారింటికి వెళ్తే నా దగ్గరికి నేను పిల్లనని నా దగ్గర బోళ్ళ మంది పిల్లలు చేరేవారు. వాళ్ళందరికీ కథలు చెప్పి పాటలు పాడి పొడుపు కథలు అయ్యి చెబితే నా దగ్గరికి వచ్చి ఎంత రాత్రి అయినా కూర్చునేవారు. ఓ 10-15 మంది పిల్లలు అత్తవారింటి దగ్గర అవి చెప్పడం అలవాటు. అందుకు నాకు గుర్తుండిపోయి ఏమో అనుకుంటాను నేను. మరి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారంట. అమ్మాయిలు ఎక్కడికో వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకోవడం. ఆ రోజుల్లో ఎక్కడో పెద్ద పెద్ద చెరువులు బావులు ఉంటాయన్నమాట. అక్కడికి నడిచెళ్ళి తెచ్చుకునేవారు. మగవారు కావిడేసుకుని తెచ్చేవారన్నమాట. ఈ అమ్మాయిలు బిందులు పట్టుకుని వెళుతూ మాట్లాడుకుంటున్నారంట. ఏమని, మరి మనం తప్పు చెయ్యకపోవాలే కానీ బొంక నేరాలే అని ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయితో చెబుతుందంట. అంటే బొంక నేరాలా, ఏంటి ఇలా మాట్లాడుతుంది ఈ అమ్మాయి అని వెనకాల వచ్చే ఒక అబ్బాయి విన్నాడంట. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, మనం దీన్ని ఎలాగ బొంకుతుందో ఏం తప్పులు చేస్తుందో చూడాలి అని అనుకున్నాడు. కాలక్రమేణా రోజులు గడిచినాయి. సంబంధాలు కుదిర్చారు, పెళ్లి చేశారు. వచ్చేసింది అమ్మాయి కాపురానికి. చక్కగా ఈ అబ్బాయికి అన్ని సౌకర్యాలు చేసేస్తుంది. ఉదయం సద్దన్నం పెట్టాలి కదా, చక్కగా పెడుతుంది. ఆయన లేచేటప్పుడు చేయి కడుక్కునేటప్పటికి ఒక కుర్చీ, అప్పుడైతే కుర్చీలు అనుకోండి, అప్పుడు పేట అయితే కూర్చుంటాడు. టైం అయితే వెళ్తాడనమాట డ్యూటీకి. అదేనండి కూలి పనికి. అయితే అది చేసేస్తుంది. మధ్యాహ్నం వద్దులోకి వేడివేడిగా అన్నం వండి పెడుతుంది. సాయంత్రం వద్దులోకి వేడి నీళ్ళు తోడేసి స్నానానికి స్నానం చేసి వచ్చేలాగా భోజనం పెట్టేసి భోజనం చేసేలాగా పక్క సర్దేస్తే పడుకుంటున్నాడు. ఏ వంక దొరకట్లేదు, ఏమీ అంటానికి అవకాశం ఇవ్వట్లేదు. ఎలాగా మనం అసలే ఇలాగని చేసుకున్నాం కదా, ఇదేమీ దొరకట్లేదు, ఎలాగా అనుకుంటూ ఉన్నాడంట. అయితే ఇతనికి కొంత ఇలాగా బయటికి 4 ఇళ్ళు దాటిన తర్వాత అక్కడ ఒక
ఒక షాప్ ఉంటుందండి. ఊరికి కిరాణా కొట్లు అయ్యి ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి కూర్చుంటాడంట. ఆ కొట్టు దగ్గర కూర్చొని మాట్లాడుకుంటాడు. మంచి చెడ్డ గంట 2 గంటలు కూర్చుంటాడు. అయితే మరి అతని భార్య అక్కడ మసులుతుందనమాట. సేమ్ ఈయన భార్యలాగే ఉంది. అక్కడ కూర్చుంటున్నాడు కదా వెళ్ళి, ఇదేంటి మన ఆవిడలాగే ఉంది, మన ఆవిడ మా ఆవిడ ఇక్కడికి ఎందుకు వస్తుంది, వాళ్ళ ఆవిడ అవి ఉంటుంది, మనం అనుమానించకూడదు, అలా అనకూడదు అనుకుంటున్నాడు. వచ్చేస్తున్నాడా, వెళ్తున్నాడు. అలాగే వెళ్తే ఇక్కడ ఇతని భార్య కట్టుకున్న చీర లాంటిదే అక్కడ ఆవిడ కట్టుకుని తిరుగుతుంది. అయ్యో, అదేంటి మా ఆవిడ కూడా అలాంటి చీరే కదా కట్టుకుంది, సరేలే ఆవిడకు కూడా ఉందేమో, అంత కట్టుకుందేమో, అలా అనుకోవటం ఏంటి, మా ఆవిడ ఇక్కడ ఎందుకుంటుంది అనుకుంటున్నాడంట. వచ్చేస్తున్నాడంట. అయితే వాళ్ళ ఒకరోజు సత్యనారాయణ వ్రతం పట్టుకున్నారు ఆ కొట్టు గల వాళ్ళు. పట్టుకుంటే అక్కడ ఏమో చక్కబెడుతున్నాడు. సత్యనారాయణ వ్రతం చేసుకోవడం అంటారు, పట్టుకోవడం అంటారు. చేసుకుంటుంటే సరే ఈ పీటల మీద కూర్చున్నారు కదా, పూజ చేసుకున్నారు కదా, మనం ఇంటికి వెళ్ళి చూద్దాం మన ఆవిడ ఉన్నదో లేదో అని పరిగెట్టుకుని ఇంటికి వచ్చాడంట. వస్తే ఇక్కడే ఉంది ఆవిడ, చక్కగా అన్ని పనులు చేసుకుంటుంది. అయితే మన ఆవిడ కాదు, మా ఆవిడ అనుకున్నాను, వాళ్ళ ఆవిడే అనుకుంటున్నాడంట. మరనాడు మళ్ళీ వెళ్ళాడంట. అక్కడ అవి తుడుతూ చక్కబెడుతూ ఉందంట. ఇప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్ళి చూద్దాం అని పరిగెట్టుకుని వచ్చాడంట. వద్దులోకి ఈవిడి ఏం చేసింది, ఇంటి దగ్గర ఉంది, ఏ పనులు చేసుకుంటూ ఉంది. కాదు ఆవిడే, నేను అలా అనుకుని అనుమానం పడుతున్నాను, ఈవిడ ఒకలాగా ఉండటం మూల అనుకుంటున్నాడు. మనసుకారు ఆడే సర్ది చెప్పేసుకుంటున్నాడు. వేసుకునేటప్పటికి ఒకరోజు ప్రయాణం పెట్టుకున్నారంట. ఎక్కడికో వెళ్తున్నారన్నమాట. వెళ్తుంటే ఎవరు, ఆ కొట్టుగాల వాళ్ళు అతని భార్య. అప్పుడు సరే ఇప్పుడు ఊరు వెళ్తారు కదా, మరి మన ఆవిడ వాళ్ళ తెలిసిపోవాలంటే ఇప్పుడే తెలుస్తుంది మనకు అనుకుని ఈడు ఆదురత పడుతున్నాడు. వాళ్ళు సాగరంపనాకి వెళ్ళాడు. వాళ్ళు రేవు దాటి వెళ్ళాలన్నమాట. సరే పడవ ఎక్కించేసిన తర్వాత వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి చూద్దాం, ఇప్పుడు నా అనుమానం నిజమో ఉత్తుతో తెలిసిపోతుంది అని. వెళ్ళేటప్పటికి వాళ్ళు ఇల్లు ఎక్కి ఎక్కారండి. పడవ దాటాలన్నమాట అవతల వైపుకి. మధ్యలోకి వెళ్ళేటప్పటికి పరిగెట్టుకుని ఇంటికి వస్తున్నాడంట. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు, ఇంటికి ఆగు, నేనే నీ భార్యనే, ఏం పట్టుకున్నావు నన్ను నువ్వు, ఏం పట్టుకోగలవు నువ్వు అని అడిగిందంట. చూసారా ఏమైంది అక్కడ. ఆడది తలుసుకుంటే మగోడు ఎందుకు పనికిరాడు, ఏమీ చేయలేడు. కానీ కుటుంబానికి గౌరవం ఇచ్చి ఒక మాట తిరగేయకుండా, నలుగురిలో ఏమీ అనకుండా, ఆయన వెనకాల గంగిరెద్దులాగా బుర్రంచుకుని వెళుతూ వస్తూ ఉంటే, ఆడది అంటే ఏదో పనికి మాలిన దానిలాగా చూస్తాడండి మగోడు. సులతనగా ఎవరన్నా వచ్చారనుకోండి చుట్టాలో, ఆ లేపుకి వెళ్ళిపోయి ఈ భార్యని చింతపరిచి మాట్లాడతాడు. అది నువ్వే దిక్కనుకుని కట్టుబడి నీ కాళ్ళ దగ్గర పడి, నీ ఇంట్లో పడి నీకు చేసి పెట్టి చూస్తుంది కదా, మరి నువ్వు ఎదట వాళ్ళ దగ్గరికి చేరి మరి ఈ నీ భార్యని నిర్లక్ష్యం చేస్తే ఎంత ఉసురు. ఆ పిల్ల కొండిరిగి నెత్తిన పడ్డట్టు బాధపడదా, పిల్లైనా పెద్దావిడైనా. ఇంక నువ్వు ఉండి ఎందుకు, రక్షించేవాడువు కాపాడేవాడువును కదా, ఇది ఇలా ఎందుకు చెబుతుంది అని అనుకుంటారేమో. అనుభవంతో చెప్పే మాటలు ఇయ్యి, చూసి నీ చెప్పే మాటలు ఇయ్యి, నిజం మాటలు ఇయ్యి. నిజం నిష్ఠూరమండి, నిజం పచ్చెలక్కాయలాగా ఉంటుంది, గొంతుకు అనేది దిగదు. నిజమైన మాట గొంతుకు దిగదు, దిగాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. ఎప్పుడో ఒకప్పుడు మార్పు రావాలి. మొగోడు మంచాన పడ్డాకనే ఆడది అవసరం వచ్చేప్పుడు మాట్లాడకుండా ఉంటాడా చాకరీ చేయటానికి? అంతేనా? బాగా ఉండగా ప్రేమించడా, నీకేం కావాలని అడగడా, చేసిన దానికి దెప్పుతాడా, అంటాడా, ప్రజలకి అమ్మేస్తాడా? ఎంత దుర్మార్గం అండి. ఇంకా భర్త అనే బంధం ఏంటండి? అసలు సంపాదించుకునే ఆడవాళ్ళు ఉన్నారనుకో, సుఖంగా ఉండగలుగుతారేమో. మరి ఏ సంపాదన లేని దాడి మీదే ఆధారపడి ఉంటే, మరి ఆడు దూషించి నలుగురికి 4 రకాలుగా చెప్పి హింసిస్తూ ఉంటే ఆడది ఏమైపోతుందండి? చచ్చిపోకుండా బ్రతుకుతుంది కదా, చచ్చి బ్రతుకుతుంది కదా. అలాంటి పరిస్థితి ఏ మగవాడు ఏ ఆడదానికి ఇవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకుంటున్నారా? లెంత్ ఎక్కువైపోతే మీరు చూడరని నాకు భయం. తర్వాత మరొక వీడియోతో ఈ కథ మీకు నచ్చినట్లయితే, ఈ మాటలు మీరు మెచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు తప్పకుండా ఇంతకన్నా గొప్ప గొప్ప విషయాలు మీ ముందు నేను ఉంచుతాను. సరేనా?